హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో న్యూస్ మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనే దానితో పాటు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందామండి. ఓకే, సో ఫస్ట్ మనకి నిఫ్టీ వచ్చి 0.34% పాజిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి 1% పైనే పాజిటివ్లో క్లోజ్ అయిందండి. అది కూడా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి నెగిటివ్ గా వెళ్ళి పాజిటివ్ గా 1.07% అంటే ఇట్స్ ఎ గుడ్ వన్. సో మిడ్ క్యాప్ వచ్చేటప్పటికి మనకి 0.25% మైనస్ నెగిటివ్, అలాగే స్మాల్ క్యాప్ వచ్చి 0.83% అంటే అప్రాక్సిమేట్లీ 1%, అండ్ సెన్సెక్స్ వచ్చి 0.42% పాజిటివ్. ఎటు వచ్చి మనకి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, నిఫ్టీ ఆల్సో. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఈ రోజు మీ పోర్ట్ఫోలియోస్ కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళవి కొంతవరకు ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే చాలా వరకు కంపెనీస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి కొంతవరకు ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు, కంగారు పడకండి. ఓకే, సో వీటికి కూడా చాలా మంచి టెక్నికల్స్ వస్తున్నాయి. సో ఇది పైకి రావడానికి అవకాశం ఉంది, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కూడా. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. ఫస్ట్ నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్ లో మాట్లాడుకుంటే యాక్చువల్గా అయితే మనం మాట్లాడుకున్న లెవెల్ ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. నేను 1 డే ఎందుకు చెప్పట్లేదు అంటే 1 డే ఈక్వల్స్ టు 1 అవర్ లాగా మనకి ఎక్కడైతే 1 డేకి లెవెల్స్ ఉన్నాయో సేమ్ అలాగే మనకి 1 అవర్ కూడా లెవెల్స్ చూపిస్తుందండి. 1 డేలో కూడా ఇక్కడే దీనికి సపోర్ట్ లెవెల్ ఉంది. సో నేను ఏం చెప్పాను, ఫ్లాట్ గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ పైకి వెళ్ళి లిటిల్ బ్రదర్ ని టచ్ చేసిన తర్వాతే కిందకి రావడానికి అవకాశం ఉంటుంది అని నేను ఫ్రైడే వీడియోలో క్లియర్ గా చెప్పా. సో ఈ రోజు అదే జరిగిందండి. ఏం జరిగింది, మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇది ఒకవేళ పైకి వెళితే అప్ టు లిటిల్ బ్రదర్, కిందకి వస్తే సపోర్ట్ జోన్. ఈ 2 జోన్స్ ఉన్నాయండి. సో ఈ 2 జోన్స్ మీకు నేను క్లియర్ గా చెప్పా. ఈ వీక్లీ ఎక్స్పైరీ కూడా మనకి ఈ 1 అవర్ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంది అని. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి లిటిల్ బ్రదర్ దగ్గరికి వచ్చిన తర్వాత రిజెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ పైకి వెళితే మాత్రం లిటిల్ బ్రదర్ ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి 1 అవర్ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ సపోర్ట్ జోన్ ని టచ్ చేసిందండి. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఫ్రైడేనే టచ్ చేసింది. సో ఇక్కడ నుంచి వెళ్తే పైకి వెళ్ళాలి లేదా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావాలి. బట్ ఏం చేసింది, ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది ఫస్ట్ 1 అవర్ అండ్ మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ దీనికి సపోర్ట్ లెవెల్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కిందకి రావడానికి ట్రై చేయాలి అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి. ఏదైనా పెద్ద రీజన్ ఉంటే తప్ప ఇది కిందకి రాదు. సో నిఫ్టీతో పాటు పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఎంతవరకు ఉందండి, అప్ టు లిటిల్ బ్రదర్. ఓకే, ఈ లిటిల్ బ్రదర్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలియకపోతే ఫిబొనాచి మాస్టర్ ఇన్ ఫిబొనాచి అండి కోర్స్ చూడండి. అంటే కొత్తగా చాలా మంది వస్తున్నారు గ్రూప్ లోకి. సో చాలా మందికి మేబీ ఈ లిటిల్ బ్రదర్ అంటే ఏంటి, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఈ లెవెల్స్ తెలియకపోతే ఒకసారి పాత వీడియోస్ అనేవి రిఫర్ చేయండి. మీకు ఫిన్విరాజ్ యాప్ లో బేసిక్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ ఉంటుంది, గోల్డెన్ వెబినార్ ఉంటుంది, అలాగే మాస్టర్ ఇన్ ఫిబొనాచి కూడా ఉంటుంది. సో అంటే ఆప్షన్ బయింగ్ కి సంబంధించిన కోర్స్ అన్నమాట. నేను కొత్త వాళ్ళ గురించి చెప్తానండి, ఎందుకంటే కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో మన గ్రూప్కి అంటే గ్రో అవుతుందండి, గ్రూప్ చాలా బాగా గ్రో అవుతుంది. సో ఈ గ్రోత్ ఇలా కంటిన్యూ అవ్వాలి. మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే గ్రూప్ గ్రో అవుతుంది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే, మీరు లైక్ చేసి కామెంట్స్ చేస్తూ ఉంటే ఇంకొక 10 మందికి మన కమ్యూనిటీ గురించి తెలుస్తుంది. అసలు ఇటువంటి తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ లేదండి. సో మనకి ఓపెన్ గ్రూప్ ఉంటుంది. ఎవ్రీడే మన టెక్నికల్స్ ఎలా వర్క్ అయ్యాయి, నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో ఆ సబ్జెక్ట్ ప్రకారం ఎంట్రీస్ ఇచ్చిందా లేదా, ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ కొట్టిందా లేదంటే టార్గెట్ కి వెళ్ళిందా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీటి గురించి డిస్కస్ చేసుకోవడానికి ఒక ఓపెన్ గ్రూప్ ఇస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నంబర్, లైవ్ లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది, నన్ను అడగవచ్చు. ఒకవేళ నేను అందుబాటులో ఉండకపోతే, మీకు దొరకకపోతే మనకి 6 అడ్మిన్స్ ఉన్నారు, 6 మెంబర్స్ అడ్మిన్స్ ఉన్నారు. వీళ్ళలో ఎవరినైనా అడిగి మీ డౌట్స్ క్లియర్ఫై చేసుకోవచ్చు. సో ఇటువంటి కమ్యూనిటీ అనేది ఇప్పటి వరకు తెలుగులో లేదు. నాకు తెలిసినంత వరకు తెలుగులోనే కాదు, ఓవరాల్ ఇండియాలోనే ఉండదండి. సో మనం ఇచ్చే టెక్నికల్స్ ది బెస్ట్, మనం ఇచ్చే సర్వీస్ కూడా ది బెస్ట్. మీ వంతు సాయంగా మీరు చేయవలసింది జస్ట్ లైక్ అండ్ కామెంట్ మాత్రమే. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ 5 మినిట్స్ మాట్లాడుకుందాము. నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, అంతే కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది కిందకే ఉంది, బేరిష్ గా ఉంది. బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు హ్యాపీగా. మనం బేరిష్ ట్రేడ్ తీసుకుంటే ఒక 28 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఇది సపోర్ట్ జోన్ కదండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 to 40 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది. టార్గెట్ ని కొట్టింది. బట్ ఏంటంటే నేను ఇక్కడ ఏమనుకున్నానంటే సపోర్ట్ జోన్ లో ఇంత మంచి రెడ్ క్యాండిల్ వేసిందా కాబట్టి
అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది అని అనుకున్నానండి నేను. బట్ ఇది ఏం చేసింది 15 మినిట్స్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఇది ఏంటండి, ఇది ట్వీజర్ బాటమ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. ట్వీజర్ బాటమ్ చేసిందండి. ట్వీజర్ బాటమ్ చేసింది అంటే ఈ లెవెల్ని దాటి వెళ్ళదు. ఈ లెవెల్ని దాటి వెళ్ళాలి అంటే మార్కెట్కి చాలా స్ట్రెంగ్త్ ఉండాలండి. చాలా స్ట్రెంగ్త్ ఉంటే తప్ప తీసుకువెళ్ళదు. సో 5 మినిట్స్లో ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయినప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చేసింది. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చింది. బట్ ఏది ఇచ్చింది ఎంట్రీ? ప్రిఫరెన్స్ 1 మాత్రమే ఇచ్చింది. ప్రిఫరెన్స్ 1 మాత్రమే ఎంట్రీ ఇచ్చింది. మనకి ఈఎంఐ కన్ఫర్మేషన్ లేదు. ఈఎంఐ టచ్ అవ్వలేదు చూసారా. సో ఈఎంఐ కన్ఫర్మేషన్ లేదు. ఏం చేస్తాం మనం? కొద్దిగా వెయిట్ చేయండి. ఈఎంఐని టచ్ అయ్యే వరకు ఉండండి. సో ఎంతవరకు వెళ్తుంది? ఫస్ట్ లెవెల్స్ తెలియాలి కదా. సో స్వింగ్ హై టు స్వింగ్ లో మనకి ఇక్కడ ఎంట్రీ ఉన్నప్పుడు మనం ఇంత చిన్న లెవెల్ తీసుకుంటామా? ఇక్కడ లెవెల్ ఉంది. ఇక్కడ లెవెల్ ఉన్నప్పుడు ఇంత దగ్గర లెవెల్ తీసుకోకూడదు. దీని తరువాత స్వింగ్ ఏది ఉంది? దిస్ ఇస్ ద ఫస్ట్ స్వింగ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ స్వింగ్ కదండి. సో ఈ స్వింగ్ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళిపోండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈఎంఐని టచ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే లిటిల్ బ్రదర్ కి కింద ఒక 26 to 27 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్, అప్రాక్సిమేట్లీ 1:1.5. సో సూపర్ ట్రేడ్ అండి. ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడే. వెళ్ళింది హ్యాపీగా, రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది, టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చిందండి. బట్ ఇది స్టాప్ లాస్ ఎంట్రీ. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంతవరకు రావాలి? స్వింగ్ లో టు స్వింగ్ హై అంటే యాక్చువల్గా మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు. బట్ ఒకవేళ ఎవరైనా రిస్క్ చేసి తీసుకుంటే 26 to 27 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది అండ్ 11 పాయింట్సే టార్గెట్ ఉంది. ఇది 2:1 ఉందండి. రిస్క్ 2 ఉంది అండ్ టార్గెట్ వచ్చి 1 ఉంది. సో ఇది రిస్క్ ట్రేడ్. ఇది మనం తీసుకోకూడదు. యాక్చువల్గా ఇది బేరిష్ ట్రేడే, హ్యాపీగా బేరిష్ ట్రేడ్. బట్ తీసుకోవాలా వద్దా అనేది మనకి ఎలా తెలుస్తుంది? మన టెక్నికల్స్ ని యూజ్ చేసి. సో వెళ్ళడానికి స్పేస్ ఉందా లేదా, మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదు, సపోర్ట్ జోన్. సో అదే సపోర్ట్ జోన్ లో క్లోజ్ అయింది అనుకోండి మంచి రెడ్ క్యాండిల్, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది కాబట్టి స్పేస్ ఉంది మూవ్ అవ్వడానికి. సో ఇక్కడ తీసుకోవచ్చు. బట్ ఇది సపోర్ట్ జోన్ కి పైన క్లోజ్ అయింది క్యాండిల్. సో ఇక్కడ చాలా రిస్కీ. ఎవరైనా తీసుకుని ఉంటే డెఫినెట్గా ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుందండి. సో మళ్ళీ ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 28 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 25 పాయింట్స్ టార్గెట్ 25కి వెళ్ళింది. ఇది ఈవెన్ రెసిస్టెన్స్ జోన్ లో కూడా ఆగలేదు. రెసిస్టెన్స్ జోన్ లో కూడా ఆగకుండా పైకి వెళ్ళింది. సో రెసిస్టెన్స్ జోన్ లో ఆగలేదంటే ఏం చేస్తుందండి? అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు 53 పాయింట్స్ అండి. హ్యాపీగా వెళ్ళింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది. చూడండి ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది అని ఎవరైనా చెప్తారా మీకు? ఎవరు చెప్పరండి. కానీ టెక్నికల్స్ చెప్తాయి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు యాక్చువల్గా అయితే ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అవునండి 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 49 to 50 పాయింట్స్ టార్గెట్. బట్ ఏం చేసింది? ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. ఫస్ట్ ఈ ట్రేడ్ చూసారా, మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాము. సో ఇది వచ్చి ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టింది. 23 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ సెకండ్ ఎంట్రీ కింద ఇక్కడ ఇచ్చిందండి. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ సేమ్ అండి. 21 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 35 to 38 పాయింట్స్ టార్గెట్. ఇది 38 పాయింట్స్కి అయితే రాలేదు కానీ 35 వచ్చిందండి అప్ టు. అంటే ఎగ్జాక్ట్ గా మనకి సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి ఆగిపోయింది. సో ఈ జోన్ లోకి అయితే రాలేదు. బట్ ఇది లాస్ ట్రేడ్ అయితే కాదు, ప్రాఫిటబుల్ ట్రేడే. మీరు ఈ 4 క్యాండిల్స్ లేదా 5 క్యాండిల్స్లో ఎక్కడ తీసినా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. లాస్ అనేది లేదు మీకు ఇక్కడ. ఓకే, సో మళ్ళీ పైకి వెళుతున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 28 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 53 to 55 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళింది. టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ అంటే రెసిస్టెన్స్ జోన్, టార్గెట్ అంటే రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది, టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర నుంచే మార్కెట్ రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో పూర్తిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను ఎందుకు చెప్తున్నానండి? 1 year నుంచి చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను? నేర్చుకోండి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మార్కెట్ ప్రతిదీ చెప్తుంది మార్కెట్. ఓకే, సో మళ్ళీ కిందకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. సరే ఈ స్వింగ్ ఎందుకు తీసుకున్నారు, ఈ స్వింగ్ ఎందుకు తీసుకోలేదు?
ఎందుకు ఐడియా ఉందా అండి? ఇది ఫస్ట్ స్వింగ్. ఈ క్యాండిల్ తరువాత మన ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉంటే ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. సో ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవాలి, ఫస్ట్ స్వింగ్ తీసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ తీసేస్తున్నాను, ఇవన్నీ గజిబిజిగా ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మనకి ఎంట్రీ ఇస్తే మన టార్గెట్ స్టాప్ లాస్ ఎంత ఉందండి? స్టాప్ లాస్ వచ్చి 25 పాయింట్స్, టార్గెట్ వచ్చి 13 పాయింట్స్. ఇది కూడా 2:1 ఉంది చూసారా. 2 ఏమో రిస్క్ ఉంది, 1 ఏమో రివార్డ్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు, ఈ ట్రేడ్ కూడా తీసుకోకూడదు. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా తీసుకుని ఉంటే ప్రాఫిటబుల్ లోనే ఉన్నారు, బట్ హై రిస్క్ కదా, చాలా హై రిస్క్. మరి మీరు రిస్క్ చేసి నాకు ప్రిఫరెన్స్ 1, 2, 3 3 చూపించాయండి, నేను తీసుకుంటే ప్రాఫిట్లోనే ఉన్నారు కనుక. బట్ ఇది హై రిస్క్, ఎందుకంటే స్టాప్ లాస్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 25 పాయింట్స్ పెడితేనే కానీ లేదు స్టాప్ లాస్. టార్గెట్ ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది, 15 పాయింట్లే ఉంది. సో ఇటువంటి ట్రేడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు అదే ఇది సపోర్ట్ జోన్కి వచ్చింది, హ్యాపీగా సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ లెవెల్ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దాదాపు ఒక 27 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 27 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళింది, టార్గెట్ హిట్ అయింది. సో నిఫ్టీలో ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయండి లెవెల్స్. ఈ రోజు నిఫ్టీలో మాత్రం చాలా చాలా సూపర్ గా వర్క్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి డెఫినెట్ గా 2 స్టాప్ లాస్లు కొట్టేసి ఉంటాయండి. ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఎలా అంటే, సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే ఇది చాలా చిన్న లెవెల్. చూడండి, ఫస్ట్ మనం స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది చాలా చిన్న లెవెల్, ప్లస్ ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. సో ఈ లెవెల్ కాదు, కొంచెం పైకి తీసుకెళ్లి ఇక్కడ లెవెల్ వేసుకున్నాం. ఇక్కడికి తీసుకెళ్ళాను నేను లెవెల్, ఈ స్వింగ్ కంటే ఈ స్వింగ్ ఉంది కాబట్టి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. మనం 90 పాయింట్సే పెడతాము స్టాప్ లాస్, ఐడియా ఉంది కదండి. అండ్ 85 పాయింట్స్ టార్గెట్. ఎస్, ఇది రీజనబుల్ గానే ఉంది, తీసుకోవచ్చు యాక్చువల్ గా. సో ఇక్కడ ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో ఈ క్యాండిల్ ఇమ్మీడియట్ గా వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది కదా అని పొరపాటున ఎవరైనా బుల్లిష్ ట్రేడ్ తీసుకుని ఉండుంటే మళ్ళీ ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 స్లైట్ గా బుల్లిష్ గా మారింది, 40 కంటే కింద ఉంది, బట్ ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్ గా, టు బి ఫ్రాంక్. సో ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఒకవేళ బుల్లిష్ ట్రేడ్ ఎవరైనా తీసుకుని ఉంటే, నేనైతే తీసుకోను, ఎవరైనా తీసుకుని ఉంటే కనుక డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బేరిష్, సో స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది కదా, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మళ్ళీ ఎంతవరకు రావాలి కదా అండి, సపోర్ట్ జోన్ వరకు. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్, 100 to 110 పాయింట్స్. మళ్ళీ ఇమీడియట్ గా వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేస్తుంది 90 పాయింట్స్. సో ఈ 4 క్యాండిల్స్ రెడ్ గ్రీన్, ఈ 4 క్యాండిల్స్ లో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాసే కొట్టి ఉంటుంది. సో దాని విషయంలో అయితే మాత్రం మీరు ఇబ్బంది పడవలసిన లేదు. సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది, నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టానో అందరికీ తెలిసిపోతుంది, నా స్టాప్ లాస్లో మాత్రమే హిట్ అవుతున్నాయి, అందరూ ప్రాఫిట్లు తీస్తున్నారు, ఇలా చాలా రకాల కామెంట్స్ ఉంటాయండి. అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే మార్కెట్లో ఇటువంటి క్యాండిల్స్ అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనండి. ఆ తర్వాత చూడండి మరి ఎంత బాగా ఇచ్చిందో. ఇచ్చిన ఎంట్రీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ ఇచ్చింది. కేవలం ఈ 4 క్యాండిల్స్ ని చూసి ఆగిపోతే మీరు ఈ జర్నీ అంతా చేయగలరా? ఎప్పుడు జీవితం అంటే అదేనండి, స్టాక్ మార్కెట్ జీవితం దాదాపు ఒకలాగే ఉంటాయి. సో ఎప్పుడు ఫస్ట్ వచ్చే అబ్స్టకల్స్ ని మాత్రమే కాదు, తర్వాత ఉండే బ్యూటీని కూడా చూడాలి. ఓకే, సో మనకి ఇక్కడ బులిష్ ఎంట్రీ ఇచ్చింది విత్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడింటితోనూ కూడా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే ఇది స్వింగ్ అనుకున్నాం కదా, కానీ మనం కొంచెం చార్ట్ ని చిన్న చేసి చూసుకుంటే, జూమ్అవుట్ చేస్తే మనకి ఇది స్వింగ్, పర్ఫెక్ట్ స్వింగ్ చూడండి, స్వింగ్ అండ్ స్వింగ్ కదా. సో నేను ఈ లెవెల్ నుంచి తీసుకున్నా, ఫస్ట్ ఈ లెవెల్ నుంచి తీసుకున్నా, బట్ వర్క్ అవ్వలేదు మనకి. సో ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 90 పాయింట్స్ అండి, 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టొద్దు. ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళకు వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ స్పాట్లో 90 పాయింట్స్, మరి ఆప్షన్స్లో ఎన్ని అండి? డెల్టా, గామా, వీగా, థీటా, రో ఇవన్నీ నేర్చుకున్నారు కదా. స్పాట్లో 90 అంటే ఆప్షన్స్లో 45 వస్తుందండి, హాఫ్ వస్తుంది, 0.5% అని ఉంటుంది చూడండి. సో స్పాట్లో 90 అంటే ఆప్షన్స్లో 45 పాయింట్స్ పెడతారు. సార్ 45 పాయింట్స్ లేవండి, ఇక్కడ నేను ఆప్షన్లో ట్రేడ్ తీసుకున్నప్పుడు నాకు స్వింగ్ లో అనేది ఇక్కడ 50 పాయింట్స్ ఉంది సార్, లేదా 60 పాయింట్స్ ఉందండి, లేదా నాకు 80 పాయింట్స్ ఉంది సార్, నేను 80 పాయింట్స్ పెట్టే వద్దు.
నేనేం చెప్తున్నానండి, మాక్సిమం పాయింట్స్ 45 పెట్టండి. 45 మాక్సిమం అండి. మినిమం ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 20 పెట్టండి, 10 పెట్టండి, 15 పెట్టండి. స్వింగ్ లో ఎక్కడ ఉంటే అక్కడండి. 15 అన్నాను కదా అని ప్రతి ట్రేడ్ కి మీరు 15 పెట్టారనుకోండి, ముందు స్టాప్ లాస్ కొట్టేసి తర్వాత టార్గెట్కి వెళ్తుంది, మళ్ళీ స్టాప్ లాస్ కొట్టి టార్గెట్కి వెళ్తుంది. మీరు ఎంత చిన్న స్టాప్ లాస్ పెడితే అంత ఫస్ట్, ఎందుకంటే మూవ్ అవ్వడానికి దానికి బఫర్ ఇవ్వాలి కదా. మీరు క్యాండిల్కి బఫర్ ఇవ్వకుండా ఇది ఆప్షన్ బయింగ్ మీరు చేస్తుంది. సో మార్కెట్ మూవ్ అయినా సరే ఆప్షన్ వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది. సో మంచి మూమెంటం ఉన్నప్పుడు వెళ్తుంది, లేదా కొద్దిగా పెట్టారు చిన్నది స్టాప్ లాస్, ఫస్ట్ కిందకు వచ్చి స్టాప్ లాస్ కొట్టి తర్వాత టార్గెట్కి వెళ్తుంది. ఇంత టార్గెట్ పోతుంది మీది. అదే మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, స్వింగ్ లో ఇక్కడ ఉంది, సో స్వింగ్ లోలో పెట్టుకున్నారు. స్వింగ్ లోకి రావాలంటే మార్కెట్ చాలా బేరిష్నెస్ ఉంటే తప్ప స్వింగ్ లోకి రాదు. అందుకే ప్రతి దాంట్లో నేను ఏం చెప్తాను, స్వింగ్ లో గోల్డెన్ వెబినార్ చూడండి, తత్తి నోరు బాదుకుని చెప్పానండి. స్వింగ్ లో అంటే ఏమిటి, స్వింగ్ లోని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ స్వింగ్ లోస్ ని మనం ఎలా చూసుకుంటాము, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గోల్డెన్ వెబినార్ లో చాలా క్లియర్ గా చెప్పాను. కొంచెం ఎక్కువసేపు ఉంది ఏంటి వీడియో అనిపించవచ్చు, బట్ నేను చెప్పేదంతా సబ్జెక్టేనండి, నేను సోది అని చెప్పట్లేదు. చాలా మంది యూట్యూబర్స్ కేవలం సోది మాత్రమే చెప్తారు సబ్జెక్ట్ మానేసి. నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. ఓకే, సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే యాక్చువల్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం కదండి. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 90 పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ పెట్టొద్దు. అండ్ 87 to 90 పాయింట్స్ అప్రాక్సిమేట్ గా మనకి టార్గెట్ ఉంది. సో తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయ్యింది. రెసిస్టెన్స్ జోన్ లో 1 2 3 క్యాండిల్స్ అంటే 15 నిమిషాల పాటు మనకి టార్గెట్ ఇచ్చి అక్కడే ఉంది మార్కెట్. సో మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, మనం అక్కడ ఎగ్జిట్ అయిపోతాము. మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉందంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు రావాలి కదా. ఇది ప్రిఫరెన్స్ 1 ప్రకారం కాదండోయ్, ఇది ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఎంట్రీ కాదు. లిటిల్ బ్రదర్ అండ్ ఈఎంఏ సపోర్ట్ తో ఇచ్చిన బేరిష్ ఎంట్రీ. ఎందుకు, జస్ట్ చిన్న రీట్రేస్మెంట్ వస్తుంది. ఇది యాక్చువల్గా దీనికి బులిష్ మూమెంటం ఉంది అని మనకు తెలుసు, బులిష్ గానే వెళ్తుంది, చిన్న రీట్రేస్మెంట్ కి వస్తుంది, రీట్రేస్మెంట్ కి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట మార్కెట్. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా ఓకే, లేదా తీసుకోకపోయినా నో ప్రాబ్లం. 65 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. యాక్చువల్గా అయితే 75 పాయింట్స్ రావాలి, బట్ 65 దాకా వచ్చి మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వచ్చింది. కాస్ట్ టు కాస్ట్కి ఎక్కడండి 1 2 3 4 5 6 క్యాండిల్స్ అంటే దాదాపుగా అరగంట పాటు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే బేరిష్ ట్రేడ్ ఉంటే గిట్టే చిన్న లాస్ లో ఉంటారు. ఎందుకంటే ఒకసారి చూడండి విక్స్ చూడండి, ఈ రోజు విక్స్ 6.4% ఫాల్ అయిందండి. విక్స్ ఫాల్ అయింది అంటే కొంచెం డికే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, సో విక్స్ రైజ్ అవుతుంది అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, విక్స్ ఫాల్ అవుతుంది అంటే డికే ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది అనుకుంటూ ఉంటారు, సార్ విక్స్ పెరుగుతుంటే బ్యాంక్ నిఫ్టీ పడుతుందని, విక్స్ పడుతుంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందని. ఇటువంటి అపోహలన్నీ మన యూట్యూబర్స్ మీ బ్రెయిన్ లోకి ఎక్కించేశారు. దానికి సంబంధం లేదు. ఇండియా విక్స్ అంటే ఏంటంటే వాలటాలిటీ ఇండెక్స్ అండి, విఐఎక్స్, వాలటాలిటీ ఇండెక్స్. ఓకే, అంటే మార్కెట్ లో ఉండే వాలటాలిటీని సూచిస్తుంది. మార్కెట్ ఎంత హైగా ఎంత స్పీడ్ గా మూవ్ అవుతుంది, లేదు మార్కెట్ ఎంత స్లోగా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి వాలటాలిటీని సూచించడానికి ఈ ఇండియా విక్స్ అనేది మనకి డిజైన్ చేయబడింది. సో ఇక్కడ టార్గెట్కి అయితే రాలేదు, బట్ ఎంతో కొంత ప్రాఫిట్ లో కానీ లేదా కాస్ట్ టు కాస్ట్ కానీ చిన్న మైనస్ లో కానీ మీరు బయటకు వచ్చేస్తారు. ఇదైతే స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, కాస్ట్ టు కాస్ట్ గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనకి మంచి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము కదండి. ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 93 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఏం చేయాలి, ఇది రెసిస్టెన్స్ జోన్ కదా. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. ఇది ఏం చేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. 150 పాయింట్స్, 150 to 160 పాయింట్స్. స్టాప్ లాస్ ఎంతండి, జస్ట్ మనం పెట్టింది 80 పాయింట్స్, 160 పాయింట్స్ విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో 1:2 ఇచ్చిందండి ట్రేడ్. సో వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి ఒక బాక్స్ గీసుకున్నాము. సో ఇది కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే ఇక్కడ స్లైట్ బేరిష్ గా ఇచ్చిందండి. ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, బట్ కొద్దిగా ఇది ఫేక్ ఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు 65 పాయింట్స్. ఇది విత్ ఇన్ 2 క్యాండిల్స్ లోనే స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ తీసుకొచ్చేస్తారంటే ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది చూసుకోండి ఒకసారి. మనం స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటామండి, 68 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా ఉంది, అక్కడ ఎంట్రీ ఉంది అండ్ మూవ్ కూడా అయ్యింది. మనం ఏదైతే 50 పాయింట్స్ అనుకున్నామో 50 పాయింట్స్ మూవ్ అయ్యింది, టార్గెట్ కి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవడానికి ట్రై చేసింది.
ఎక్కడండి పర్ఫెక్ట్ ఎంట్రీ? ఈ క్యాండిల్లో. ఇస్ ఇట్ రైట్? సో ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎంతవరకు రావాలండి? దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్, అవునా? సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము 90, ఓన్లీ 90 పాయింట్స్. 90 పాయింట్స్ కంటే ఎక్కువ పెట్టకూడదండి. మార్కెట్ బాగా వాలటైలిటీ ఉన్నప్పుడు, అంటే విక్స్ బాగా రైజ్ అయిపోయి చాలా వాలటైల్గా ఉంది, క్యాండిల్స్ పెద్ద పెద్దవి పడుతున్నాయి అన్నప్పుడు మాత్రం 90 కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. అక్కడ ఛాన్స్ ఉంది మూవ్ అవ్వడానికి అనుకుంటే మాత్రమే. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో 90 పాయింట్స్ స్పాట్లో నేను చెప్పేది, ఆప్షన్స్లో 45 అంతే. ఓకే, సో 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 to 150 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది. విత్ ఇన్ 4 క్యాండిల్స్ లో వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయ్యి సపోర్ట్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మళ్ళీ మనకి ఎంట్రీ ఇచ్చింది, అవునా అండి? సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఈ లెవెల్సే ఉన్నాయండి, ఎందుకంటే లెవెల్స్ లేవు మనకి యాక్చువల్గా, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 79 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 160 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది. 160 పాయింట్స్కి 160 పాయింట్స్ కొట్టింది. మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే టాపిక్ ఏంటండి? రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. బట్ ఇమీడియట్ గా అయితే వెళ్ళలేదు. ఇక్కడ చాలా టెన్షన్ పడి ఉంటారండి, డెఫినెట్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇది వెళుతుందా లేదా, రివర్స్ అయిపోతుందా, రెసిస్టెన్స్ జోన్ లో ఉంది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ లో అయితే గ్రీన్ క్యాండిల్ వేసింది, కానీ వెళుతుందా లేదా అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రెసిస్టెన్స్ జోన్ లో ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయి ఏ క్యాండిల్ అయితే రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేస్తుందో ఆ క్యాండిల్ లో మీరు ఎంట్రీ తీసుకుని అదే క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టేసుకోండి. 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 77 పాయింట్స్ టార్గెట్. ఎందుకు? మనకిది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర హ్యాపీగా వెళ్ళింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయ్యింది, 75 to 77 పాయింట్స్ ఇచ్చింది. సో ఇచ్చి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ ఎక్కడా కూడా మనకి బేరిష్ ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 15 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు కరెక్ట్ గా చూస్తే ఈ క్యాండిల్ లోనే మనకి బుల్లిష్ ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది 15 minutes లో. అంటే ప్రిఫరెన్స్ 1 మనకి ఈ క్యాండిల్ లోనే బుల్లిష్ గా చేంజ్ అయింది. సో ఈ క్యాండిల్లో బుల్లిష్ గా చేంజ్ అయినటువంటి ప్రిఫరెన్స్ 1 మళ్ళీ ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడడం లేదు. ఈవెన్ ఇక్కడ కూడా ఈ లెవెల్స్ లో కూడా మనకి ఇక్కడ కూడా కొంచెం బేరిష్ గా చూపించినా సరే ప్రిఫరెన్స్ 1 మాత్రం మనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 15 minutes లో నేను కిందకి వెళ్తున్నాను అని కన్ఫర్మ్డ్ ఎంట్రీ అయితే చేయలేదు. సో ఇక్కడ నుంచి మీరు ప్రతి ఎంట్రీ చిన్న పుల్ బ్యాక్ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ, చిన్న పుల్ బ్యాక్ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ. సో బుల్లిష్ ఎంట్రీస్ కోసం చూసుకోండి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే 15 minutes లో ట్రెండ్ చూడండి, 5 minutes లో ట్రేడ్ చేయండి అని చెప్తున్నాను కదా, దానికి కారణం ఇదేనండి. సో 15 minutes ట్రెండ్ బుల్లిష్ గా ఉంది. సో కిందకు వచ్చిన ప్రతిసారి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కిందకు వచ్చి పైకి వెళ్తున్నప్పుడు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వేసిందా, దాన్ని పట్టుకుని మనం పైకి వెళ్ళిపోవడమే. సో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి 5 minutes లో, 15 minutes లో బుల్లిష్ గా ఉంది, 5 minutes లో ఒక్క బుల్లిష్ క్యాండిల్ పడ్డది అంటే హ్యాపీగా దాన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోవడమే హ్యాపీగా. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము 15 minutes లో. ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి యాక్చువల్గా అయితే. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది బుల్లిష్, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ స్టార్ట్ అయ్యి, అంటే ప్రిఫరెన్స్ 1 ఇక్కడ బుల్లిష్ గా చేంజ్ అయ్యి ఇది ఇంత ఫాల్ అయినా సరే యాక్చువల్గా ఇది రీట్రేస్మెంట్ కి వచ్చింది. ఎలా రీట్రేస్మెంట్? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది రీట్రేస్మెంట్ కి వచ్చింది, అవునా? రీట్రేస్మెంట్ కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. మనం ఇక్కడ యూస్ చేసింది ఏంటంటే రీట్రేస్మెంటేగా, రీట్రేస్మెంట్ కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఇక్కడ మనం బేరిష్ ఎంట్రీ తీసుకోము. యాక్చువల్గా అయితే ప్రిఫరెన్స్ 1 కూడా మనకి స్ట్రాంగెస్ట్ ఎంట్రీ ఏం ఇవ్వలేదు, ఇక్కడ బేరిష్ ఎంట్రీ బుల్లిష్ గానే ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే హ్యాపీగా మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అయినటువంటి మార్కెట్ వెళ్ళి రెసిస్టెన్స్ జోన్ ని టచ్ అయింది 15 minutes లో. సో ఇక్కడ కూడా మీరు 15 minutes ట్రెండ్ చూసుకుంటే బుల్లిష్ గానే ఉంది. శుక్రవారం అంతా బేరిష్ గా ఉంది, ఈ రోజు చిన్న పుల్ బ్యాక్ వచ్చినా సరే ఇది కూడా బుల్లిష్ గానే ఉంది. సో 15 minutes లో ట్రెండ్ చూసుకోండి, 5 minutes లో ట్రేడ్ చేయండి. ఇది మీకు నేను చాలా చాలా వివరంగా గోల్డెన్ వెబినార్ లో చెప్పానండి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా దేని తర్వాత ఏది చూడాలి అని తెలియకపోతే మీకు నేను కామెంట్ సెక్షన్లో ఏ వీడియో తర్వాత మీరు ఏ వీడియోస్ చూడాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తాను. వాటి ప్రకారం చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.